ఈరోజు కొన్ని ఈడియమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అదేవిధంగా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఈడియమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈరోజు కొన్ని ముఖ్యమైన ఈడియమ్స్ గురించి తెలుసుకుందాం. కేవలం ఎగ్జాంపుల్సే కాకుండా కొన్ని వాటికి బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటగా చూడండి, ఆ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ అంటే అర్థం ఏంటి? దీవెన, వరము అని అర్థం. డిస్గైజ్ అంటే మారువేషం. దీవెన, వరం ఏదైతే ఉందో మారువేషంలో ఉండడం. దీవెన, వరం ఏదైతే ఉందో, ఒక బ్లెస్సింగ్ ఏదైతే ఉందో ఎలా ఉంటుంది? మారువేషంలో ఉంటుంది. అది ఎలా అంటే, ఉదాహరణకు మీకు ఒక చెడు జరిగి ఉంటుంది. ఆ చెడు వల్ల మీకు తర్వాత మంచి జరిగి ఉంటుంది. ఆ చెడులోనే మీకు మంచి జరగడం, దీన్ని ఏమంటామంటే బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ అంటారు. మానవ ప్రయత్నం లోపించిన, దీని తెలుగులో మానవ ప్రయత్నం లోపించిన దైవానుగ్రహం దక్కడం అని చెప్పొచ్చు, లేకుంటే విపత్తులోనూ మేలు జరగడం అని చెప్పొచ్చు, చెడులోనూ మంచి వెతుక్కోవడం. ఉదాహరణకు చూడండి, లూజింగ్ దట్ జాబ్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఉదాహరణకు ఒకరికి జాబ్ పోయింది. ఆ జాబ్ పోవడం అనేది అతనికి ఎలా అయిందంటే ఒక వరంలా ఉంది, ఒక దీవెన ఉంది, దేవుని యొక్క వరంలా తయారైంది. అది ఎలా అంటుందంటే, ఉదాహరణకు ఒక చిన్న జాబ్ అతనికి పోయి ఉండొచ్చు, తర్వాత చిన్న జాబ్ పోవడం వల్ల అతను పెద్ద జాబ్ ప్రయత్నించి ఉండవచ్చు. అంటే ఇక్కడ జాబ్ పోవడం వల్లనే అతను పెద్ద జాబ్కి ప్రయత్నించాడు కాబట్టి ఆ లూజింగ్ దట్ జాబ్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. ఉద్యోగం పోవడం మొదట్లో బాధగా అనిపించిన, అది చివరికి మంచిదే అయ్యింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్సింగ్ ద ట్రైన్ వాజ్ ఎ బ్లెస్సింగ్. ట్రైన్ మిస్ అయ్యింది. అది ఎలా అయిందంటే, ట్రైన్ మిస్ అవ్వడం వల్ల మంచిదే జరిగింది. ట్రైన్ మిస్ అవ్వడం అనేది ఒక బ్లెస్సింగ్లా ఉంది. ఎందుకంటే మిస్సింగ్ ద ట్రైన్ వాజ్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే బికాజ్ ఇట్ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ అన్ యాక్సిడెంట్. ఒక ట్రైన్ మిస్ అయింది, అది మంచిదిగా జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత ఆ ట్రైన్ ఏదైతే ఉందో యాక్సిడెంట్కి గురైంది. ట్రైన్ మిస్ అవ్వడం అనేది ఇక్కడ ఒక వరం, ఒక దేవుని యొక్క వరం, ఒక దేవుని యొక్క దీవెన. ఆ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. తర్వాత చూడండి, ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఎ ఫిష్ అవుట్ ఆఫ్ ఫిష్ అంటే చేప, అవుట్ ఆఫ్ వాటర్ అంటే నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన చేప అని అర్థం. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు కొత్త వాతావరణంలోకి వెళ్ళారు, మీకు ఎలా అనిపిస్తుందంటే, చేప నీళ్ళలోంచి వచ్చినప్పుడు ఎలాగైతే ఇన్కంఫర్టబుల్గా, అసౌకర్యంగా ఫీల్ అవుతుందో, మీరు కూడా కొత్త వాతావరణంలోకి వెళ్ళినప్పుడు మీరు కూడా చేపలాగా ఫీల్ అయినట్లయితే, అలాంటి సందర్భంలో ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని వాడాల్సి ఉంటుంది. తెలియని లేదా అలవాటు లేని వాతావరణంలో అసౌకర్యంగా భావించడం. ఉదాహరణకు మీరు కొత్త పార్టీలోకి వెళ్ళారు, మీరు అందరూ కొత్త వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చేప నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలాగైతే ఫీల్ అవుతుందో, అసౌకర్యంగా ఫీల్ అవుతుందో, మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, లేదా ఎగ్జామ్స్కి వెళ్ళారు. ఉదాహరణలు చూద్దాం. ఐ ఫెల్ట్, నేను భావించాను, లైక్ ఎ ఫిష్, చేపలాగా, అవుట్ ఆఫ్ వాటర్, నీళ్ళ నుంచి బయటకు వచ్చిన చేప ఎలాగైతే ఫీల్ అవుతుందో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఎక్కడ? అట్ ద ఆఫీస్లో. కొత్త ఆఫీస్లో నాకు అలవాటు లేక అసౌకర్యంగా అనిపించింది. యాజ్ ఎ విలేజ్ బాయ్, అతడు విలేజ్ బాయ్ ఉండడం వల్ల హీ ఫెల్ట్, అతడు భావించాడు, అతనికి అనిపించింది ఎలా? లైక్ మాదిరిగా, ఏ ఫిష్, చేపలాగా, అవుట్ ఆఫ్ వాటర్, నీళ్ళలోంచి బయటకు వచ్చిన చేప ఎలాగైతే ఫీల్ అవుతుందో అతను కూడా ఇన్ ద బిగ్ సిటీ, ఒక పెద్ద నగరంలో ఆ విధంగా ఫీల్ అయ్యాడు. అతడు ఒక విలేజ్ బాయ్ ఉండడం వల్ల, ఒక పల్లెటూరు అబ్బాయి ఉండడం వల్ల అతడు ఎలా భావించాడు? ఒక పెద్ద నగరంలో అసౌకర్యంగా భావించాడు, అసౌకర్యంగా అనిపించింది. ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. లెపర్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ స్పాట్. ఇంకొక ఐడియం. స్పాట్స్ అంటే చారలు. లెపర్డ్, చిరుతపులి తన యొక్క మచ్చలను, తన యొక్క చారలను చేంజ్ చేసుకోలేదు. అదేవిధంగా కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళ యొక్క చెడు అలవాట్లను వాళ్ళు మార్చుకోరు. కుక్కతోక వంకర లేదా నైజం మారదు అని చెప్పే సందర్భంలో వీటిని వాడడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రామిస్ చేశాడు, హీ ప్రామిస్ టు చేంజ్, అతను మారుతానని ప్రామిస్ చేశాడు. బట్ అయితే లెపర్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. చిరుతపులి తన యొక్క పులి ఏదైతే ఉందో తన చారలను మార్చుకోదు. డోంట్ ట్రస్ట్ హిస్ ఫేక్ అపాలజీ. అతనికి అపాలజీ ఏదైతే ఉందో, అతనికి క్షమాపణ ఏదైతే ఉందో, డోంట్ ట్రస్ట్, నమ్మద్దు. డోంట్ ట్రస్ట్ హిస్ ఫేక్ అపాలజీ. ఎందుకంటే ఏ లెపర్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ స్పాట్, అతని నైజం మారదు, అతని నైజం మారదు, కుక్కతోకర వంకరే. తర్వాత పీస్ ఆఫ్ కేక్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. ఈ పీస్ ఆఫ్ కేక్ అనేది ఎలా ఉందంటే, 19th సెంచరీలో ఒక డ్యాన్స్ కాంపిటీషన్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో ఎలా ఉండేదంటే, చాలా ఈజీ స్టెప్స్ ఉండేవి. ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ఒక కేక్ను గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి ఎలా వచ్చిందంటే, ఏదైనా ఒక పని చాలా సులభంగా ఉంది అంటే, అరటిపండు ఒలిచినట్లు అని చెప్పడానికి, లేదా నీళ్లు తాగినంత సులువు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే పీస్ ఆఫ్ కేక్ అంటారు. అంటే 19th సెంచరీలో కండక్ట్ చేసిన ఏదైతే డ్యాన్స్ కాంపిటీషన్ ఉందో, ఆ డ్యాన్స్ కాంపిటీషన్ ఎంత సులువుగా ఉంది,
అని చెప్పడానికి డాన్స్ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళు కేక్ ఇచ్చేవాళ్ళు అప్పటి నుంచి వచ్చిందంటే ఈజీ పని గురించి తెలియజేయడానికి పీస్ ఆఫ్ కేక్ అనేవాళ్ళు. చాలా సులభమైంది లేదా తేలికమైన పని. ద గ్రామర్ టెస్ట్ వాజ్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఆ గ్రామర్ పరీక్ష చాలా సులభంగా ఉంది. నాకు సులభంగా ఉంది అని చెప్పడానికి ఫర్ మీ అంటాం, అదే సులభంగా ఉంది అంటే చెప్పడానికి ఫర్ హిమ్ అంటాం. ద గ్రామర్ టెస్ట్ వాజ్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఎవరైతే గ్రామర్ ప్రిపేర్ అవుతారో నిజంగా చెప్పాలంటే గ్రామర్ అనేది చాలా సులభంగా ఉంటుంది వాటిని బేస్ నుంచి నేర్చుకున్నట్లయితే. డ్రైవింగ్ ఆన్ దిస్ ఎంప్టీ రోడ్, అంటే ఎవరు లేని రోడ్లో ఎంప్టీ రోడ్ ఖాళీగా ఉన్న ప్రదేశంలో డ్రైవింగ్ చేయడం అనేది ఇట్స్ రియలీ ఏ పీస్ ఆఫ్ కేక్, చాలా సులభమైన పని. తర్వాత ఏ స్టోర్మ్ ఇన్ ఎ టీ కప్. స్టోర్మ్ అంటే తుఫాను. స్టోర్మ్ ఎలా ఉంటుంది, కప్పులో తుఫాన్ అనేది ఇది ఎలాంటిదంటే నమ్మశక్యం కాదు. దీని అర్థం ఏంటంటే అసలు వాస్తవానికి అక్కడ ఏమీ లేదు, టీ కప్లో తుఫాన్ అనేదే ఉండదు. అదేవిధంగా గోరంత దానికి కొండంత రచ్చ చేయడం లేదా గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం, అంటే ఏమీ లేని ఒక చిన్న విషయాన్ని అనవసరంగా పెద్ద గొడవ లేదా ఆందోళన చేయడాన్ని స్టోర్మ్ ఇన్ ఏ టీ కప్ అంటారు. స్టోర్మ్ ఇన్ ఏ టీ కప్. ఎలాగైతే టీ కప్లో స్టోర్మ్ ఉండదో అదేవిధంగా ఒక చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు అని చెప్పే విషయానికి వీటిని వాడడం జరుగుతుంది. ఉదాహరణ చూడండి, డోంట్ వర్రీ, చింతించకండి, ఆందోళన పడకండి. డోంట్ వర్రీ అబౌట్ దర్ ఆర్గ్యుమెంట్, వాళ్ళ ఆర్గ్యుమెంట్ గురించి చింతించకండి. ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఎ స్టోర్మ్ ఇన్ ఎ టీ కప్. అది ఒక చిన్న విషయాన్ని పెద్దది చేయడం మాత్రమే, అక్కడ ఏమీ విషయమే లేదు. దట్ ఫైట్ ఓవర్ ద టీవీ రిమోట్. మనం కూడా ఇళ్ళలో చూస్తూ ఉంటాం, సాధారణంగా రిమోట్ కోసం గొడవ పడుతూ ఉంటారు. అది ఎలాంటిదంటే చాలా చిన్న గొడవ. అది వాజ్ జస్ట్ ఏ స్టోర్మ్ ఇన్ ఏ టీ కప్. రిమోట్ కోసం జరిగే గొడవ చాలా చిన్న విషయానికి అవసరమైన రచ్చ మాత్రమే. నెక్స్ట్, యాడ్ ఫ్యూల్ టు ద ఫైర్. అగ్నికి ఆజ్యం పోసినట్టు, అంటే ఎక్కడైనా అగ్ని ఉంటుంది, దాంట్లో మళ్ళీ మనం పెట్రోల్ ఫ్యూల్ ఏమైనా వేసామనుకోండి, అగ్ని ఇంకేమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. దీన్ని చెప్పడానికి ఏమంటాం, నిప్పుకు ఇంధనం జోడించడం. ఉదాహరణకు ఎవరైనా కొట్లాడుతుంటారు, ఆ గొడవను మనం స్టాప్ చేయడం కాకుండా ఆ గొడవను ఇంకా పెద్దగా చేయడానికి ఏదైనా మనం కూడా ఏదైనా సహాయపడినట్లయితే, ఏదైనా మాటలు చెప్పినట్లయితే అలాంటి సందర్భాలు వీటిని వాడడం జరుగుతుంది. ఉదాహరణకు షౌటింగ్ అట్ హిమ్, అతన్ని అరవడం అనేది విల్ ఓన్లీ యాడ్ ఫ్యూల్ టు ద ఫైర్. అతనిపై అరవడం వల్ల సమస్య మరింతగా తీవ్రమవుతుంది. ఉదాహరణకు ఇద్దరు కొట్లాడేటప్పుడు ఒకరికొకరు అరుచుకోవడం అనేది యాడ్ ఫ్యూల్ టు ద ఫైర్ అవుతుంది, కానీ దాన్ని స్టాప్ చేయడం అంటే అక్కడ జరగదు. నెక్స్ట్ చూడండి, బ్రింగింగ్ అప్ ఓల్డ్ ఇష్యూస్ డ్యూరింగ్ డిబేట్. డిబేట్లో బ్రింగింగ్ అప్ అంటే తీసుకురావడం, ప్రస్తావనకు తీసుకురావడం. బ్రింగింగ్ అప్ అంటే అర్థం ఏంటి, ప్రస్తావనకు తీసుకురావడం. ఓల్డ్ ఇష్యూస్, పాత విషయాలు ఏవైతే ఉందో డ్యూరింగ్ మధ్యలో డిబేట్లో పాత విషయాలను తీసుకురావడం అనేది ఎలా అవుతుందంటే నిప్పుకు ఇంధనం జోడించడమే. అంటే ఒక డిబేట్ చేస్తుంటారు, దాంట్లో పాత విషయాలు తీసుకురావడం వల్ల ఏమవుతుంది, ఆ డిబేట్ ఇంకా హార్డ్గా తయారవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇది కూడా చూడండి, బ్యాక్ టు స్క్వేర్ అంటే బ్యాక్ అంటే వెనక్కి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. దీన్ని ఎప్పుడు వాడతారంటే మళ్ళీ మొదటికి వచ్చాం లేదా వైకుంఠపాళిలో పాము మింగినట్టు అని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఎలా అంటే స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో మీరు చూసే ఉంటారు. ఉదాహరణకు 99 నెంబర్ వరకు వెళ్ళారు మీరు, 90 నెంబర్ పడింది, అక్కడ పాము ఉంది. ఆ పాము మింగడం వల్ల ఆ మెట్ల ద్వారా మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు, 1కి వచ్చేస్తారు. దీన్ని ఎలా వాడుతున్నారంటే మీరు ఏదైనా సరే చాలా పని చేశారు, అయితే ఏమైందంటే ఏదో కారణాల వల్ల మళ్ళీ మీకు మొదటికి వెళ్ళిపోయారు, ఆ పని మొత్తం వేస్ట్ అయ్యింది అని చెప్పే సందర్భంలో, ఉదాహరణ కష్టపడి మీరు ప్లాన్ చేశారు, అయితే ఆ ప్లాన్ మొత్తం విఫలమైంది, మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోయారు. ద ప్లాన్ డిడెంట్ వర్క్. ఆ ప్లాన్ పని చేయలేదు కాబట్టి మేమేం చేసాం, సో వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఆ ప్రణాళిక పని చేయలేదు కాబట్టి మళ్ళీ మనం మొదటికి వచ్చాం. వెన్ ద కంప్యూటర్ క్రాష్ అయింది, ఎప్పుడైతే కంప్యూటర్ క్రాష్ అయిందో ఐ లాస్ట్ ఆల్ మై వర్క్, నా పని మొత్తం లాస్ట్ అయిపోయింది. హ్యాడ్ టు గో బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ నా పని మొదటికి వచ్చేసింది. తర్వాత బార్క్ అప్ ద రాంగ్ ట్రీ. చూడండి, ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బార్క్ అంటే మొరగడం. అమెరికాలో ఏం చేసేవాళ్ళంటే కొన్ని జంతువులను వేటాడడానికి ఏం చేసేవాళ్ళంటే కొన్ని కుక్కలను పంపించేవాళ్ళు వేటాడడానికి. ఆ కుక్కలు వెంటపడినప్పుడు ఆ జంతువులు ఏం చేసేవంటే చెట్టుపైకి ఎక్కేవి. ఆ చెట్టుపైకి ఎక్కి ఆ చెట్టు నుండి వేరే చెట్టుకి వెళ్ళిపోయేవి. కానీ కింద ఉన్న కుక్క మాత్రం ఏమనుకునేదంటే ఆ జంతువు ఏదైతే ఉందో ఇంకా ఈ చెట్టు పైననే ఉందని చెప్పి దాన్ని మొరడం ప్రారంభించేది. అంటే ఒక రాంగ్ పర్సన్ని, అంటే ఎవరైతే మిస్టేక్ చేయలేదో ఆ పర్సన్ని పట్టుకొని నిందించడము, అలాంటి సందర్భంలో వీటిని వాడడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక తప్పు చేయలేదు, మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి మిమ్మల్ని నిందిస్తున్నాను, నువ్వు అది చేసావు ఇది చేసావని, మీరు అలాంటప్పుడు మీరు ఈ విధంగా చెప్పొచ్చు, యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అని. దీని అర్థం ఏంటంటే నేను ఆ మిస్టేక్ చేయలేదు, నువ్వు నన్ను అనవసరంగా నిందిస్తున్నావు. బార్కింగ్ అప్ అ రాంగ్ ట్రీ, బార్కింగ్ అప్ ద
రాంగ్ ట్రీ. ఇఫ్ యూ థింక్ ఐ స్టోల్ యువర్ పెన్, ఇఫ్ యూ థింక్ నువ్వు అనుకున్నట్లయితే ఐ స్టోల్ యువర్ పెన్, నేను నీ పెన్ను దొంగలించాను నువ్వు అనుకున్నట్లయితే యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. నువ్వు నన్ను అనవసరంగా నిందిస్తున్నావు, అనుమానిస్తున్నావు, కానీ నేను వాటిని దొంగలించలేదు. యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ హిమ్, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అతడు టు లెండ్ యూ మనీ, అతడు నీకు డబ్బులు ఇస్తాడు అని మీరు అనుకున్నట్లయితే మీరు తప్పుగా అనుకున్నట్లయితే యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు లెండ్ యూ మనీ. తర్వాత బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే డొంక తిరుగు మాటలు చెప్పడం అని చెప్పొచ్చు, లేదా విషయాన్ని తిప్పి చెప్పడం అని చెప్పొచ్చు. మెయిన్ విషయం చెప్పకుండా విషయాన్ని తిప్పి చెప్పడాన్ని బీట్ అరౌండ్ ద బుష్ అంటారు. యాక్చువల్లీ ఇది ఎలా వచ్చిందంటే ఇంతకుముందు కొంతమంది వేటగాళ్ళు కొన్ని పక్షులను కావచ్చు, లేదా కొన్ని పక్షులను అడవుల్లో వేటాడడానికి వెళ్ళినప్పుడు ఆ పక్షులు ఏం చేసేవంటే పొదల్లోకి పోయి దాపెట్టుకునేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని డైరెక్ట్ అటాక్ చేయకుండా, పొదల్లో పోయి డైరెక్ట్ అటాక్ చేయకుండా వాటిని ఏం చేసేవాళ్ళంటే ఆ పొదలు ఏవైతే ఉన్నాయో వాటిని షేక్ చేసేవాళ్ళు. వాటిని ఏం చేసేవాళ్ళు, చుట్టూ కొట్టేవారు కర్రలతో, వాటిని ఆ పొదలను కొట్టేవాళ్ళు. ఆ కొట్టినప్పుడు దానివల్ల అవి భయపడి పక్షులు బయటకు ఎగిరి వచ్చేవి. ఈ విధంగా వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన్ని పట్టుకునేవాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే డైరెక్ట్గా అటాక్ చేయకుండా దాన్ని బయటకు వచ్చేటట్టు చేయడం. అదేవిధంగా ఏ సందర్భంలో అయితే ఒక విషయాన్ని డైరెక్ట్ చెప్పకుండా దొంగ తిరుగు మాటలు చెప్పడం, చుట్టూ తిరిగి చెప్పడాన్ని, ఇలాంటి సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. సో స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అండ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. విషయాన్ని చుట్టూ తిప్పి మాట్లాడడం ఆపి విషయం ఏమిందో జరిగిందో చెప్పడం. టెల్ మీ డైరెక్ట్లీ హౌ మచ్ ఇట్ కాస్ట్. టెల్ మీ డైరెక్ట్ చెప్పేయండి దీని యొక్క కాస్ట్ ఎంత ఉందో అనేది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అరౌండ్ ద బుష్, విషయం తిప్పి చెప్పకుండా వాస్తవం ఏదైతే ఉందో చెప్పే సందర్భంలో వీటిని వాడడం జరుగుతుంది. చివరిగా బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒకే ఈక్వల్ ఉన్న పక్షులు గుంపుగా చేరడం అంటే చెత్త తోడు లేదా ఒకే ఘాటున కట్టి గుణాలని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒకే అలవాట్లు ఉన్న వాళ్ళు ఒకే చోట ఉంటారని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, ఒకే లాంటి అలవాట్లు ఉన్నవారు ఎప్పుడు కలిసి ఉంటారు కాబట్టి వారు మంచి స్నేహితులు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.